నన్ను చంపేస్తుంది రాబోయే వీడియో ఏనికి వచ్చినా ఈడ వచ్చినా ఇంకా వాడుతుంది నా బండి బండి అనుకుంటా. 3 months ఫైనాన్స్ అప్ టు డేట్ టైం టు టైం కడుతున్నాము, అయినా బండి ఫైనాన్స్ ఎట్లా చెప్పి ఎట్లా తీసుకోతారా? అరే నేను ఎందుకు గడిపిస్తున్నా ప్రియాంక, నువ్వు బాగును నా చెయ్యి 9% వాళ్ళు పైసలు కట్టలే అంట చేస్తున్నావా? అలా మొత్తం ప్రూఫ్లు ఉన్నాయి, పైసలు కట్టినాయి, నువ్వు అలా సపోర్ట్ చేసినావు ఫైనాన్స్ వాళ్ళకి. బండకి యూర్రా ఏడుస్తుంది ఊకే. ఆయన నంబర్ ఇచ్చిన స్థిరపోయి పిఎస్ఆర్ కంప్లైంట్ ఉందా? నా ట్యాంక్ ఫుల్ ఉండాలి, నా బండి నా చేతికి రావాలి అంతే. అరే మీ అప్పటికెళ్ళి చంపేస్తుంది రాబాయ్, నన్ను ఎందుకు తీసుకొస్తున్నా రాబాయ్? తీసుకుని వచ్చి ఏంది బండి అరే నేనేం చేయాలి ప్రియాంక? నువ్వు ఫైనల్ తర్వాత తీసుకెళ్ళి కదా, నేనేం చేస్తా దానికి? నీకు ప్రూఫ్ కూడా ఇగో నువ్వే చూడు, కట్టినా లేదా చెప్పు. ఇంకో బిల్లుది మొత్తం నా దగ్గర ఉంది. ఏంది ప్రియాంక ఇది? అయ్యా మల్కాజిగిరి మెంటల్ హాస్పిటల్ ఉంది. ఇది కాదు బెన్ని, ఆగు, నేను ప్రూఫ్ చూపించాలి కదా. నేను చూపిస్తాను, నువ్వు నమ్మవు. నేను కట్టకుండా ఉంటాను బెన్ని, బండి దగ్గర నేను షో చేస్తాను. ఒక మాట చెప్పు బెన్ని. ఈమె బండి అంట ఫైనాన్స్ వాళ్ళు తీసుకోయారంట, అదంతా వీళ్ళు ప్లాన్ చేసిరు అని చెప్పి చెప్తుంది. నా జిందగీ దీనిలాగా అయిపోతుంది డే బై డే. నేను ఏం చేయాలి? తినడం మాత్రం ఆపకు, నువ్వు అన్ని చేయగాని. నేను తిండి కూడా పోతలే, ఎంత తిన్నా కానీ ఏడుపు వస్తుంది. ఏం చేయాలి? తిండి పోతలని కూడా తింటుంది గాయస్, మేము బర్ర లెక్క. ఇలా చూడరు ఇగో, అంటే మొత్తం కట్టినా ఫైనాన్స్ అంతా గాయస్. ఎవ్రీ మంత్ ఫైనాన్స్ కడుతుందంట మేగో, మనం చూసుకోవచ్చు. మొత్తం అంతా క్లియర్ ఉందంట, అయినా కూడా బండి ఎట్లా తీసుకోతారని చెప్పి మొత్తం షోరూమ్ కూడా ఎంక్వైరీ చేసిందంట. ఆగు ప్రియాంక, చెప్తున్నా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో వీళ్ళందరూ ప్లాన్ చేసి చేసారు అని చెప్పి చెప్తున్నా ప్రియాంక. ఎందుకంటే ఇప్పుడు మనం ఫైనాన్స్ కట్టినాకైతే మన బండి అయితే ఎవరు తీసుకోరు. సో చూద్దాం, సన్న వాళ్ళని అడుగుదాం. ఒకటే అడిగితే ఏమంటారు? నువ్వు కట్టుకోవాలి కదా, నీకు తెలివి లేదా? ఇట్లా ఉల్టా సీదా మాట్లాడుతుండవు. నువ్వు బయటకు దిగి ఫస్ట్, బర్రెలేక నా ములుకుంటా మాట్లాడుతుంది. జిందగీ కూడా ఎట్లా అయిపోయి, నా చెప్పులు చూడు, నా బట్టలు చూడు. 10 రూపాయల సమోసా తింటున్నా బండి లేక. ఇప్పుడు ఏం చేయాలా ప్రియాంక? అలా పిలిచి అడగాల? వాళ్ళే ప్లాన్ చేసి ఉంటారు, మళ్ళీ ఇంకేముంటుంది. మళ్ళీ ఫైనాన్స్ కట్టినాక బండి తీసుకోయారంటే కూడా వాళ్ళే ప్లాన్ చేసి గట్టిగా మాట్లాడు, నీకన్నా చెప్తారు. ఆడాలి కానీ ఇంత గలీజుగా ఆడొద్దు. సరే ఆగు, మాట్లాడదాం పిలిచి వాళ్ళని. సన్న బండి మన ఎదురుంది, ఎందుకు టెన్షన్ తీసుకుంటాం? మనం ఆడిపిద్దాం అంటాం. మళ్ళీ ఆగు, వీళ్ళని ఫస్ట్ పిలిచి నీ బండి ఏంది ఆడుతుంది. బయట పోవాలన్నా కూడా నా దగ్గర బండి లేదు. అర్థమైతే ప్రియాంక, తినైనా మాట్లాడైనా తిను ప్రియాంక. బండి లేక నేను బయట కూడా పోతలే బెన్ని. అసలు నేను ఓడమని చెప్పిన వాళ్ళ తోని మళ్ళీ నా బండి అనగా దొరుకుతాను, నా బండి మీద వీడియోలు తీస్తున్నా. హలో హలో హలో, అరే ఏడున్నారా బాయ్? ప్రియాంక బండి పోయింది. అరే యాక్టింగ్ లో ఏ కర్రీ, మీ ఫైనాన్స్ మొత్తం A to Z క్లియర్ ఉంది. మీరు పిచ్చోన్లు చేస్తారేమో అని నన్ను చేయలేరు. ఎవ్రీ మంత్ ఫైనాన్స్ మీరు ఏడున్నారా బాయ్? ఫస్ట్ ఇక్కడికి రండి, ఇండస్ట్రీ రండి. 5 నిమిషాలు ఉండాలో చెప్తున్నా నేను. ఎవరున్నారు మీరు? ఆ రాక్ గార్డ్ ఉన్నాడు, నన్ను తీసుకొని రా. సాయి ఉంటే సాయిని మీద తీసుకొని రా. తీసుకొని రాలని తీసుకొని ఇక్కడ ఇండస్ట్రీ నన్ను చంపేస్తుంది రా. వీడియో ఏనికి వచ్చినా ఇంకా వాడుతుంది నా బండి బండి అనుకుంటా. మీరు తీసుకోతారు, నా పనులు కాకుండా అవుతున్నాయి మేము వల్ల నాకు. అరే నువ్వు అన్ని నువ్వు ఇడికి రారా, ఫస్ట్ ఇడికి రా. ఇడికి వచ్చినా మాడదాం, ఇడికి రా. సార్ సారీ సార్, రండి సార్. సారీ సార్, రండి. నీ బండి గురించే పోయినా నేను. అదే నా బండి గాయబ్ చేద్దామని పోయినా, నీ బండి గాయబ్ అయింది. అయ్యే నేను ఇంత గలీజ్ కాదు బే, నేను అనుకుంటున్నావు. సరే ఆగాలి, వస్తురా గాయస్, వాళ్ళు వచ్చినాక మాట్లాడదాం. ఈడు ఉన్నాం కదరా, మళ్ళీ ఆడికెడికో పోతుర్రు. ఈడే చేసి నాకు తెలిసి
రెడీ అయితే ఎవరు అరే ఇవన్నీ యాక్టింగ్ చేయకు, నువ్వు గుంజి కొడతా చెప్తున్నా. ఆమె బండి అంటే ఇచ్చారు రాబాయ్, ఎందుకు తమాషా చేస్తారు? ఏం బండి రాబాయి? అదే ఆమె బండి ఎవరు తీసుకెళ్ళారు? రాబాయి నాకు తెలియదు. అసలు ఆడికి ఎవరు తీసుకురా నాకు మొత్తం చెప్పు. అసలు ఏమైంది సినిమా ఈడికెళ్ళాడికి ఎందుకు వేరు మీరు అలా కూడా చాలా వాళ్ళకి ఎందుకు పోయినామంటే నవ్వకుండా మాట్లాడు, నువ్వు యాక్టింగ్ ఎక్కువ నవ్వుతుండో బెన్ని. ఆగు మొత్తం తెలుస్తుంది. ఆగు ఎందుకు వేరు అలా కూడా పోయినాం, నీ బండి తీసుకురాని పోయినాం. ఓకే, నీ బండి ఎందుకు లొల్లి, నీ బండి ఇచ్చేద్దాం అని చెప్పి బండి ఆడ తీసుకొని పెట్టుకున్నా నేను. నన్ను ఎందుకు తీసుకోపోయినా? దాపెట్టినా నా చేతితో ఇప్పిస్తాను కదా. అయితే నేను ఏమేమి తీసుకున్నారా భయ్, ఏమేమి తీసుకుపోయి బండి మీ చేతితో నీకు ఇప్పించేద్దాం అనుకుని తీసుకుపోయినా. ఏమేమి బండి ఏమి చేయకుండా నాకు ఇప్పిద్దాం అనుకున్నా. అంతలో కూడా వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. ఎవరు వచ్చి పట్టుకోరు? ఫైనాన్స్ వాళ్ళు ఆడికి ఎందుకు వచ్చిర్రు? వాళ్ళు ఉంటారా? ఎగ్జాక్ట్ ఎడబట్టుకురు ప్రియాంక బండి. నేనేమి ఇంటికి పోకుండా గల్లీ 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 తిప్పుకుంటా ఆపిండు. అరే ఆగరా బై, ఎగ్జాక్ట్ ఎడబట్టుకురు? నేను గల్లీలో పట్టుకురా, మెయిన్ రోడ్ మీద పట్టుకురా? గల్లీ నుంచి పోయి మెయిన్ రోడ్ కి ఎక్కుతాం కదా, ఆడ కావాలని ఆపి మరీ పట్టుకోరు. నేను చెప్తున్నా గడితే లాలా కూడా ఎందుకు తీసుకున్నామని బండి తీసుకొద్దాం అని చెప్పి. డైరెక్ట్ ఇంటికి నువ్వెందుకు నవ్వుతున్నావా? ఆయన అంటున్నావు పాపం. నవ్వుకుండా మాట్లాడు, మధ్యలో మాట్లాడకు, అర్థమైందా? సరే చెప్పరా బాయ్, ఇప్పుడు ఏంది? లాలాలోకి ఎందుకు తీసుకోవాలి? లాలా కూడా తీసుకోపోయినా నీ బండి తీసుకొచ్చి నీ చేతితో ఇప్పించేద్దామని చెప్పి తీసుకొచ్చి. మళ్ళీ ఈమె బండిని తీసుకోరు ఆ రోజు. ఈమె బండి అంటే ఈమె బండి మీద వస్తా అని చెప్పింది. ఆమె మీద పెట్రోల్ లేదంటే పెట్రోల్ బీ ఒప్పించినాం. ఫైనాన్స్ వాళ్ళు ఎవరు కట్టుకుని కాల్ చేయ ఒకసారి. రాకు, నువ్వు మజాక్ ఆడకరా చెప్తున్నా. ఇప్పుడు ఆడేందుకు మజాక్ ఆడతాడు? మజాక్ ఆడకారు ఆమె బండితో. అరే బండి నేను ఎందుకు ఆడతారా మజాక్? నా పరిసర నేనున్నా. నాకేందా బండి ఎవరు తీసుకోరు? ఫైనాన్స్ లో కాల్ చేయరా భయ్, కాల్ చేయరా భయ్. చెప్తున్నా ఎవరు అగ్గడిసే చెప్తున్నా కదా. ప్రూఫ్ చూపి కట్టింది చూపి ఫస్ట్. ఏమే పైసలు కట్టలే అంట చేస్తున్నావు అలా మొత్తం ప్రూఫ్లు ఉన్నాయి, పైసలు కట్టినాయి, నువ్వు అలా సపోర్ట్ చేసినావు కదా ఫైనాన్స్ వాళ్ళకి. ఫైనాన్స్ ఎందుకు గరం మొత్తం ఎవరి మంత్ ఫైనాన్స్ కట్టండి బండి అవుతుందా? ఎందుకు గరం అవుతున్నావు? కొత్త బండి తీసుకోవడం మదాక ఇప్పించినట్టు ఇప్పించి తమాషాలు చేస్తుర్రు. అరే చేస్తారా భయ్, నాకేం అవసరము? సంబంధం ఎవ్రీ మంత్ కడుతుంది. 3 months అయింది తీసుకొని, 3 months ఫైనాన్స్ క్లియర్ ఉందా? లేపుతలేడానా? ఎందుకు లేపరా? నంబర్ నాకు నంబర్ నాకు తమాషాలు చేస్తురా? ఏ నంబర్ ఇవే అమ్మునా 95426. ఇది ఏమన్నా తమాషా? అరే ఎన్ని నంబర్లు చెప్తున్నావురా? అన్నా కరెక్ట్ అన్నా, భయంకి చెప్తున్నా. సపోర్ట్ చేయడం ఆపుసానా? చెల్లె చెల్లె అనుకుంటా, నన్ను ఎంత గలీజ్ చేసావు అనుకోలేదు. నేనేం చేసినా నువ్వు బాగున్నా, నేను తీసుకుంటా. అసలు నిజంగానే నాకేం అవసరం? కట్టినా అంటే నువ్వే కదా బాబా మాట్లాడినావు, కట్టలే మళ్ళీ కట్టుకోవాలి నేను అన్నానా? అనలేదా అన్న? ఫైనల్ కట్టకపోతే వాళ్ళు గుంజుకున్నప్పుడు కట్టాలి. ఇంత గలీజ్ ఏడిపిస్తావు అన్న? అరే నేను ఎందుకు ఏడిపిస్తున్నా ప్రియాంక? నువ్వు బాగును, నా చెయ్యి 9%. వాళ్ళు ఎట్లా తీసుకోతారు రాబాయ్? వాళ్ళు ఎవరు బండి ఎందుకు తీసుకోవేరు? మీరు ఎందుకు గమ్మున వాళ్ళు బండి తీసుకోతుంటే మీరు అడగారా? నీకు అన్ని తెలుసు కదా ఫైనాన్స్ కట్టాలి అంటారా భయ్? ఆమె కట్టాలంటే మేము చూపిస్తుంది కదా రాబాయ్. ఆమెకే తెలియదు. ఆమె వీళ్ళు బండి తీసుకొని ఇచ్చారా గమ్మున? ఆపలే బెన్ని నేను కట్టినా అని చెప్తా మీరు నమ్మతలే. ఆమెకి తెలియదు దేంట్లోకి ఫైనాన్స్ తీసింది తెలియదు. ఆమె ఏం మాట్లాడలే వాళ్ళతో, అన్ని తెలుసు ఎటు జెడ్ ఫైనాన్స్ అన్ని తెలుసు. నవ్వుకుంటా మాట్లాడే నేనే నవ్వుకుంటా మాట్లాడినా. అప్పుడే నవ్విండు. నాకు అగ్గర్సే ఇది మన గలదైన తెలియాలా రా? అలా నేను ఎందుకు చేస్తాను? ఫోన్ చేయి, నీ ఫోన్ లోకి వెళ్ళి నా ఫోన్ లోకి వెళ్ళి కలుస్తుంది. నేను అదే చెప్తున్నా, లేపుతున్నాడా? లేపిండు. అరే లేపలే, ఇంకా రింగే కాలే. స్పీకర్ పెట్టు. హలో హలో అన్నా, నమస్తే అన్నా. నా పేరు బెన్నరానా. ఇది మొన్న మీరు ఒక బండి పట్టుకో ఫైనాన్స్ కట్టలే అని చెప్పి, అదే ఈ ఫైనాన్స్ ఆఫీస్ అనా? డ్యూక్ అనా? డ్యూక్ 250 బ్లాక్ కలర్ ది. అదే మీది ఏ ఫైనాన్స్ ఆఫీస్ అన్నా? బండిది 3 months ఫైనాన్స్ అప్ టు డేట్ టైం టు టైం కడుతున్నాము. అయినా బండి ఫైనాన్స్ కట్టలని చెప్పి ఎట్లా తీసుకోతారన్నా?
అన్న మేము టైం టు టైం ఫైనాన్స్ కడుతున్నాము, మీరు ఆ రోజు వచ్చి ఫైనాన్స్ కట్టలని చెప్పి బండి తీసుకోయారంట. మీది ఏ ఫైనాన్స్ ఆఫీసర్ చెప్తే ఆడికి వచ్చి మాట్లాడతాను నేను. ఆ. రాత్రి ఏం మాట్లాడాలన్నా? రాత్రి చేయమంటే చేస్తారన్నా. మేము ఫైనాన్స్ బండి, మేము ఫైనాన్స్ వాళ్ళం కాదన్నా. మేము ఫైనాన్స్ వాళ్ళేనా? ఫైనాన్స్ వాళ్ళం కాదన్నా ఉంటాయి. మళ్ళీ బండిని తీసుకోరానా? బండిని తీసుకోరు మళ్ళీ ఆ రోజు. లాక్ తీసుకోమన్నారా, తీసుకోమన్నా. అరే సరే అన్న, ఓకే అన్న. రాక్ ఒక్కడేనా ఇంకెవరైనా ఉన్నారా అన్న? అన్నీ ఉన్నారమ్మా. సరే 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 అన్న, ఓకే అన్న. నాకు తెలియదు అని చెప్పిండు అన్న. అన్న ఓకే అన్న, థ్యాంక్ యూ. నేను తెలియదు అని చెప్పిండు నన్ను అంటూ. ఇదేం తమాషా ఇప్పుడు? అరే అన్న ఆయనకు తెలుసానా? అరే ఈ బండి అరే నాకు తెలియదురా అరే బండి నాకు ఇవ్వరా భయ్. అరే అన్న అడుగురా భయ్ అంటే. ఇదేం తమాషా? నాకు రాక్ తెలుసు అంటున్నా ఆయన. నాకు తెలుసా అంటే ఫైనాన్స్ వాళ్ళు కావాలంటే ప్రియాంక. ఏయ్, నేను అప్పటి నుంచి అదే చెప్తున్నా, ఫుల్ ట్యాంక్ కొట్టుకోమన్నా వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళే కావాలంట. ఎందుకు ఏడుస్తున్నావు? నా పేరు ఆ రోజు చెప్పినా, నా పేరు రాక్ అంటే. అరే ఇన్ని రోజులు రాబోయ్ తమాషా నాకు అర్థమా? ఈ ఫోన్ పెట్టుకోను. అరే ఇలా ఫోన్ ఇయ్యారు ఇప్పుడు. అరే అది ఒకటే అన్న. ఏమొకటే, ఆమె కూడా ఒకటే బండి ఉంది, మళ్ళీ బండి ఏడుందిరా భయ్. అన్నకు తెలుసానా? అసలు నేను ఎట్టు పోయినా ఏమన్నా చేయదు. అరే బండి ఇంత ఏడుందిరా? కలిసి అరే బండి నాదే లేదురా భయ్, మొత్తం ఆనకే తెలుసు, నాకు తెలియదు. సైడ్ నుంచి తిప్పుకొని ఇట్లా అలా నేను ఎప్పుడు షాక్ అవుతున్నా, నువ్వేం నాకు తెలియదు. చేస్తున్నావు అన్న? ఎవరైనా నేను నిజంగా రేయ్, కేసు కట్టాలనుకున్నా. నాకు తమాషాలు చేయకు రాకు, నేను చెప్తున్నా మంచిగా ఉండదు. అరే బండి ఏడుందిరా భయ్, బండి తెచ్చి అరే బెన్ని నాకు తెలియదురా భయ్. నీ బండి మొత్తం అష్టోక్ అయిపోతుంది. అరే నా బండి కాడికి ఎందుకు వచ్చావురా భయ్? బండి మీకు చూడరా భయ్, ఈమె ఏడుస్తుంది ఊకే. నేను కొట్టలేక అన్నాను పెద్దోడు అని. ప్రియాంక ఆగు. అంటే ఇప్పుడు అన్నయ్య అరే ఇగో, అరే వద్దు ప్రియాంక. చెప్తాను బ్రో, చెప్పు చెప్పలే కూడా నేను బండిని తీసుకోదా. రాగ్ ఎందుకు రాగ్ ఇంత పాపం గలీజ్ అనుకుంటున్నావా అది? చేస్తున్నావు? నేను కట్టలేను, ఎంత మంది నడుచుకున్నా తెలుసా పైసలు. చేస్తున్నానా? నేను చేసినానా అన్న అరే ఏమైనా? నువ్వు ఇవన్నీ తమాషాలు చేయకరా భయ్. అరే నేను ఏం చేయలే అన్న. బండి తెచ్చి ఫస్ట్ నాకు 5 నిమిషాల్లో బండి కావాలి. బండి ఇస్తావా? నువ్వు బండి ఇస్తావా? లేకపోయి అమ్మ పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారు ఇద్దరి మీద. ఈమె దగ్గర మొత్తం వీడియో కూడా ఉంది, అర్థమైందా? నాడు ఇది క్లియర్ కనుక అరే అరే ఆగు. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఆగదా? వీడియో ఉంది కదా? నేను అవుతున్నారా భయ్, నీకు తమాషాలు అవుతున్నాయా? అరే బండి ఇమ్మని చెప్పు, మంచి మర్యాద అరే పెడుతున్నాను. నాకు తెలియదురా బెన్ని, ఇంకో వీళ్ళిద్దరు ఉన్నారు, నాకు తెలియదు ఆయన చెప్పినా నేను. చెప్పాలా? నీకు తెలుసు కదా. అరే అరే ఆయన ఏం అనమలా? తీసుకోపోయారు. ఎందుకు? నేను తీసుకోపోయినా ప్రియాంక, బండి తీసుకురానికి పోయినా. నాకు తెలియదు, నీ బండి తీసుకోవాలి. ఆమె బండి అరే దమ్ దమ్ చేస్తుంది రా భయ్, నాన్న ఈమె వీడియోలో కూడా రమ్మంటే వస్తలేదు. దమ్దం ఎందుకు కూర్చున్నావు? మళ్ళీ అంతగానం ఎందుకు కూర్చున్నావు? అరే నువ్వు తమాషా దిగకరా, బీపీలు ఎక్కి టాలీకి గమ్మున బండి ఇచ్చాను. రాదురా బె, తీసుకుంటే బండి. అలా నీకు తెలియదా అన్న? నేను ఎందుకు ఇప్పుడు నా మీద అంటావు. అరే మీరు అందరు తోడు దొంగలే, నాకు తెలుసు. ఈయన అడుగు. నాకు తెలియదా ఇప్పుడు నేను ఇంట్లో రాకపోతే ఇప్పుడు బండి, అరే బండి ఇస్తావా? ఆ బండి నేను ఎందుకు తీసుకోవద్దా? అరే ఆగు బె. ఆయన నంబర్ ఇచ్చింది, సీదా పోయి పిఎస్ఆర్ కంప్లైంట్ ఉందా? ఏ బెన్ని, ఆగురా బెన్ని. అరే వీళ్ళని రిపేర్ చేసే అవసరం లేదు దా. అందుకే బండి ఎట్లా చెప్తున్నా. చెప్పావు? సరే ఓర్ నేనైతే తీసుకోలే, నాకు తెలియదు బండి. నాకు తెలియదు. సరే సరే రైట్ రైట్. నీకు సంబంధం లేదు కదా రా భయ్, నీకు సంబంధం లేదు. ఎందుకు వస్తున్నావు? ఎందుకు బతిలాడుతున్నావు? ఎట్లా రావాలి అట్లా వస్తుంది బండి. ఆగనా? ఏం ఆగాలా? ఎట్లా రావాలి అట్లనే వస్తుంది. సాయనా ఇగో చెట్టు ఎన్ని వద్దు తీసుకుని ఇచ్చేరాదురా బయ్. నేను డైరెక్ట్ పిఎస్ లో పోతా, ఆయన మీద కంప్లైంట్ రాపిస్తా ప్రియాంకతోని. ఆయన నంబర్ చెప్పిస్తా, ఆయన వీడియో ఆయన ఓడి ఈయన లోపల పోతారా బయ్? ఫోన్ మీద తీపిస్తా. చెప్తుంది కదా. అది కాదు. నేను రుబాబ్గా మాట్లాడి నా కట్టినా అంటే నువ్వేమన్నావు? నువ్వు కట్టలే అని చెప్పినావా? నువ్వే 2 నెలలు. ఒక్క నెల షోరూమ్ స్టార్టింగ్ కట్టినా 1 మంత్ ఎవరైనా వదులుతారన్నా. ఎందుకు మీ ఇంటి చుట్టూ ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నావు అంటే తప్పు చేయలే కాబట్టి గట్టిగా మాట్లాడినా. అయినా పోయి సారీ చెప్పిపించినావు. నా ట్యాంక్ ఫుల్ ఉండాలి, నా బండి నా చేతికి రావాలి అంతే. ఆగనా? ఎందుకు కూర్చున్నావు? బండి ఎదురా బండి తెప్పిస్తారా పోయి కంప్లైంట్ చేయాలి గమ్మున పిఎస్ లా.
కంప్లైంట్ ఎందుకు ఇస్తావా? ఆమెకు తెలియదా? ఆమె ఈఎంఐ కట్టుకోలే, ఆమెకు తెలియాలా? అరే అవులాగా ఫోన్ లో చూపిస్తున్నా 3 నెలలు బరాబర్ టైం కి కట్టినాయి. ఇప్పుడు నా మీదకి ఎందుకు వస్తున్నా? ఆమె చెప్పిందని చెప్పి నాకు తెలిస్తే నేను ఆ రోజే ఇచ్చేస్తుండే. సరే నీకు తెలియదు కదా. నాకు ప్రియాంక పిచ్చి దాని వైపున సైకి అయిపోయినావా? ఇట్లాంటి లెక్కలు ఆ రోజు వాళ్ళతో అట్లా మాట్లాడినావు కాబట్టి బరాబర్ మాట్లాడితే నేను తప్పు చేయలే. నేను తప్పు చేయకపోతే నేను నేను మీకు ఎవరితో వస్తుందేమోనా? నాకేం తెలుసు రా భయ్, నువ్వే మాట్లాడు, నాకేం తెలుసు? దీనికి మొత్తం కారణం నువ్వే ఉంటావు. ఇట్లా అరే నేను అసలు చేయలేరా భయ్, నేను చెప్పినప్పుడే. సరే నువ్వు చేయలే. ఎందుకు నవ్వినావు అడిగినావు కదా? కాదురా, ఆగు, ఆగు, ఒక్క నిమిషం. నువ్వు చేయలే కదా. ఒక్క నువ్వు కూడా ఏం నిమిషం, చేయలే కదా. నేను చెప్తా, ఇనువా? నేనే చేసినా నేను చెప్తా, చెప్తా ఇనువానా? నేనే చేసిన అంటాడు. ఎందుకు నవ్వినావు అంటే ఆయన అమాయకుని ముఖం చూడు ఒక్కసారి చూడు. చేయలే కదా. చేయలేరా? సాయి నువ్వు చేయలే కదా. నేను చేయలే. నీకు తెలియదా? తెలియదు. నాకు ఇప్పుడు ఆ వీడియోనే చెప్పిండు, నాకు కూడా తెలుసు అని చెప్పి. చేయలే కదా. నువ్వు చేయలే కదా. నేను నిజంగానే పట్టుకున్నాను. నువ్వు నన్ను ఇరికి అక్కడ అర్థమైందా? నువ్వు చేయలే కదా నా పోయి జరుగు. నా బండి అందరూ ముగ్గురు కలిసి నన్నే కొట్టురానా? నేను దొరికినా మీకు? సరే నా పోయి. నేను బండి అందుకే నేను ఆపుతున్నాను. నేను పోతుంటే పోలీస్ స్టేషన్ ఆడే ఆపుతుండు. ఎందుకన్నా? ఎందుకు ఆపుతున్నావు మళ్ళా బండి? ఆడే ఆపుతుండు. అందుకే నువ్వు పిఎస్ గేస్ ఎక్కువ నాకు ఇష్టం లేదు. నేను ఎక్క ఆమెను ఎక్కిస్తాను తీసుకోవద్దా. ఇజ్జత్ ఏం పోదు. ఇచ్చారా బండి ఎందుకు అట్లా చేస్తున్నావు ఇంట్లో పెట్టుకుని? మీకు ఎట్లా తెలుసు? తెలుసు నాకు, ఆడే చేపించిన. ఆయననే వేయించుండొచ్చు. లే, లే, మా లే. ఇంట్లో లేదు, మీ ఇంట్లో ఉండొచ్చు. మా ఇంటికి వచ్చి చూసుకో, నాకు ఏటీఎం లేదు, ఆన్ దగ్గర ఉంది. నేనే దొరికినాను. ఫైనాన్స్ కి ఎంత పైసలు ఇచ్చినా అది చెప్పు. నేను ఎందుకు ఇస్తాను? ఇలాంటి వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళనే అందరి పేరు నీ ఫోన్ పోతుంది. లో నా పేరు అనిల్ అన్న అని సేవ్ అయింది మంచిగా. ఆ రోజు తీసుకున్నాను. నంబర్ నీ ఇప్పుడు పేరు కూడా అన్న call అన్న వచ్చింది సేవ్ అయి ఉంటది. అగో. నా చిన్న ఫోన్ అయినా పెద్ద అయినా ఎవరినైనా అన్నాని అంటే పిలుస్తాం కానా? ఈమె బండి ఆడ సీజ్ చేపించి ఈమె దాని మెల్ల పైసలు అలా వేపించి అన్నకెళ్ళి పైసలు తీసుకోమనుకున్నా అంత గలీజ్ బుద్ధులు నాకు మళ్ళీ అదే ఉంటది మళ్ళా. ఈమె లాంటి బుద్ధులు నాకు లేవనా? ఆమె అట్లాంటిది ఏం కాదు. అర్థమైందా? అవును, పాపం నీకు తెలుసు. ఫైనాన్స్ వాళ్ళని సెట్ చేసి అలా నీకన్నా పిలిపించి ముందు ఆయన ఫైనాన్స్ వాళ్ళని సెట్ చేసి అలా పిలిపించి పైసలు కట్టించుకొని పైసలు పంచుకుందాం అనుకుర్రేమో. ఇంత గలీజ్ నేను లెక్కలు ఇప్పుడు ఎప్పుడు చేయొద్దురా. వచ్చినా అంట నీ దగ్గర వేస్తాను అన్న ఇట్లాంటి లెక్కలు నేను. నా దగ్గర చేయగానే ఆమె దగ్గర చేసినావు కదా అందుకే. అవును, ఎవరు దొరకలే ఈమెతోనే వేస్తాయి కానీ. అదే రాబా ఇప్పుడు బండి ఇస్తారా పిఎస్కే కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళ పేరు మీద డైరెక్ట్. కంప్లైంట్ ఎందుకు ఇస్తావు అన్న? మళ్ళీ బండి రాబాయి మళ్ళా. జరుగు. అరే ఆమె నేను చెట్టు ఎక్కిస్తూ నువ్వు ఎక్కుతున్నావు అంతే. అవరా బాయ్ ఆమె చెట్టు ఎక్కిస్తానే ఎక్కుతున్నా సార్ నా. నువ్వు గమ్మన కూర్చో ప్రియాంక. ఇగో పేరు రాద్దాం ఈ పేరు రాద్దాం. అరే నీ దగ్గర ఉందిరా, అన్ని మీ ఇంట్లో ఇంట్లోందని చెప్తున్నా బండి అంత మంచిగా. ఇట్లా అన్ని అలా నీకు అన్ని చెప్తా నువ్వు నీకు రానా? ఏం చెప్తావు అన్ని? ఏం చెప్పు? నువ్వు ఆగు. ఆగు నువ్వు, ఆగు, నేను చెప్తా, అన్ని చెప్తా. మొత్తం A to Z ప్రాంక్ చేసి అన్ని ఆయననే చేసిండు. ఇంకో ఈమెతో చెప్పు దెబ్బ తినిపించిండు. ఆయన ఏమో కొడుతుండు. నేను చెప్పు చెప్పిస్తా. ఆమల నువ్వే చెప్పినావు అన్న, నవ్వకన్నా, ఏం please చెప్పిండ్రా అన్న. చెప్పు, మంచిగా చెప్పు. ఎందుకన్నా ఇట్లా? కొడతాడు ఇప్పుడు ఆగో కళ్ళతో. నీకు support చేస్తా కదా ఏం అన్న. చెప్పిండు? మొత్తం ఆయననే చేసిండనా? వాళ్ళని పిలిపి నేను ప్రాంక్ చేస్తా అది ఇది అని చెప్పి ప్రియాంక ఎక్కువ మాట్లాడుతుంది, ఓవర్ మాట్లాడుతుంది కదా. గాజులు గీజులు లేపిస్తా అన్నది కదా. అన్న అన్న అని పెడతావు కదా ఫోటోలు మీ అన్న. గాజులు గీజులు వేపిస్తా, లంగా ఓని వేపిస్తా అది ఇది అలా రివెంజ్ తీసుకోరా వాళ్ళని పిలిపిరా అంటే పిలిచిన అంతే. నాకు అది చెప్పేమని బెన్నర్ చెప్పమన్నాడు. మన నేను ఎందుకు బెన్నర్ పని చేపించినారా? చేయాలి. నేను చేపించిన. ఆమల నువ్వే వేపించి నువ్వే కొడుతున్నావు ఇవన్నీ అన్న. పనులు నీవే ఉంటాయి. నాకు స్టార్టింగ్ డౌట్ ఉండే నీ బండి పోయినప్పటికెళ్ళే. నేనే చేసిన. ఓకే సరేరా, నేనే చేపించిన. మరి ఆమల బండి ఏడుంది రాబాయి. ఎందుకు ఇవన్నీ సెంటి డైలాగులు ఎందుకన్నా? అగో అగో చేసిందంటే చేసి మళ్ళా అన్ని నేనే చేసిన నేనే వేపించిన. నేనే చేసిన అన్ని. బండి కొట్టించేసిన, తీసుకొచ్చేసిన. నా కాలు మొక్కకు నువ్వు ఆన్ కాలు మొక్క ఆనింటుంది బండి అని అమ్మ. అంటే కాళ్ళు మొక్కలు అరా మేము ఆయన కాళ్ళు మొక్క అంటున్నావు. మీ కాళ్ళు మొక్కాలా మా వాళ్ళు గుంజుకోపోతే. అరే మేము చూసే జర్రాల పాపం అనిపిస్తుంది అరా మీకు 2-3 రోజులకి. ఆమె పాపం అంటే మనకు దీపం పెట్టేస్తుంది. జిమ్ కూడా వస్తలేదా మీ బండి కూడా అని చెప్పి. చూడు ఇప్పుడు ఎవడో ఎట్లా మాట్లాడుతున్నా అర్థమవుతుంది. దీపం ఇట్లానే మాట్లాడుతున్నారు బెన్ని. నేను నీకు సపోర్ట్ చేస్తాను. ఇట్లానే ఏం మాట్లాడలేనా? ఇప్పుడు బండి ఇస్తారా ఇయ్యారా? బండి ఏమన్నా? అరే నువ్వు నా ముఖం చూడకరా, నా గుంజి బయట కొడతా ఇప్పుడే చెప్తున్నా. నాకు హాఫ్ అన్ అవర్ లో ఆమె బండి ఏమో దగ్గర రావాలరా భయ్. నువ్వు ఏం చేస్తుందో తెలియదు నాకు. అరే ఆ బండి తాళ మీరా మీ ఇంట్లో ఉంది కదా బండి. బండి కాలం మీద నీదే. లేదన్నా. ఆగు, ఆగు. ఆగు 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 నేనే చెప్తా ఆగనా? ఆ సాయి తీస్తాడా? మీ అందరు ఒకటే పేరేందన్నా? ఆగు చూసా
అంత ఉంటే అవే అయితే ఉండక అందుకే అనుకోని. రాకు ఎప్పటికైనా నా దగ్గరికి. నిన్ను అన్నా మిమ్మల్ని ఏ రోజు నమ్ముకున్నా ఇగో తీసుకొని రోడ్డు మీద నిలబెట్టేసి రానా ఎవరు నేనా నేను ప్రియాంక తాళం, బండి తాళం, ప్రియాంక తాళం. అన్నా ఇదేనా బండి తాళం? కేటీఎం రాస్తుంది నాదే. నీ పెళ్లి రాకుండా చేస్తా నేను. పాటిసర్ల తాళమే నా తాళమే ఈ తాళం తీసి పెట్టుకున్నాడు. నేనెందుకు తీసి పెట్టుకుంటానా? ఇడబడతా పడేసుకోక అర్థమైందాను. ఇప్పుడు ఆయననే ఇచ్చిండు జోబులో పెట్టుకోవాలి. నేనే ఇచ్చినారా గాయస్, మొత్తం నేనే చెప్పేస్తున్నా. ఇప్పుడు ఇది మొత్తం తమాషా జోబులో చేసినంత ఈడే మస్తు యాక్టింగ్ చేస్తున్నావు. ఒక అమాసా మా ముంగట. ఆడుకోననేసి పెద్ద పెద్ద మాటలు అన్నావు కదా. పిచ్చిదానిలాగా షోరూమ్ తిరుక్కుంటా, బ్యాంక్ తిరుక్కుంటా, మొత్తం ప్రూఫ్ తెచ్చేస్తే కూడా ఒక్క మాట అంటలే బెన్ని. అన్న నేను చాలా నమ్మినా అన్న. నువ్వు అన్నావు కదా మషిన్ దగ్గర నేను నువ్వు బండిలు అంటే ఏందో నువ్వే ఇచ్చి నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా అన్నా చెప్పు. ఇచ్చినందుకు ఇంత పెద్ద పగ తీసుకుంటున్నావు కదా అన్న. నేనేం బాగా తీసుకుంటా నీ పైన నమ్మించి గొంతు కోసం రామేది నేనే తిరిగిందే పట్టుకుంటుండ్రా పట్టుకుంటలేదు నేను. చెయ్యి మంచిలే అందుకు చెప్పినందుకు ఆడ మంచిగా అందుకే తెగినట్టు నువ్వు చెయ్యి ఇట్లా చేస్తున్నావు అని చెప్పి. ఆడ నువ్వు ఓరా నువ్వు చేసి నన్ను అంటున్నావు మొత్తం. పొద్దు నాకు కాలు మొక్కుతారు. నేనేం చేయలేదు. ఇట్లా టార్చర్ నాకు నాకు సన్న అన్నావు అనుకో గనెట్ ఎత్తేస్తావు ఇంకొకసారి మన మీద అన్నావు అనుకో మళ్ళీ సన్న మళ్ళీ ఎందుకు చేపిస్తున్నారా ఇవన్నీ? నేను చేపిస్తున్నా మళ్ళీ ఇవన్నీ మంచిగా నీ పేరు చెప్తున్నా తిడుతున్నావు. నా పేరు ఎందుకు చెప్తున్నా ప్రతిసారి సన్న నీ పేరే చెప్పారు మళ్ళీ సన్న అంటే నేను చెప్పాను ఏం చేస్తాడు మళ్ళీ ఏం చేస్తాడు? దానికి ఏమో అడుగు కూడా బయట వేస్తానా నేను? ఏంది నువ్వు చెప్పింది ఒక అన్ని బేకార్ మాటలు నిన్ను కొడుతున్నా పర్యం కొట్టిన ఒకటే కానీ ఫస్ట్ పోయి బండి తీసుకొని రాపు యాక్టింగ్ చేయకు. నాకు హాఫ్ అన్ అవర్ లో బండి రాలే అనుకో నువ్వు చూడు ఏమైతుంది సినిమా. తాళం ఒకటి ఉంది దగ్గర. యాక్టింగ్ చేయకు 10 నిమిషాలు నాకు బండి కావాలా 47 లో ఇప్పుడే చెప్తున్నా నేను.